వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతోంది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్యలో ఇది తీరానికి సమీపంగా కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 2 రోజుల్లో అది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వానలు నమోదవుతుంటే మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుండగా తీరమంతా కూడా పూర్తి అలజడిగా మారింది. విశాఖలో సాగర తీరం ఘోషిస్తోంది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అంతా రఫ్గా మారిపోయింది. ఇప్పటికే తీరం వెంబడి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. బలమైన ఈదురుగాలుల కారణంగా తీరమంతా కూడా కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. అలల తాకిడికి ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ మధ్యలో ఉండే తీర ప్రాంతం పూర్తిగా కొట్టుకొని పోతోంది. అలల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన క్రమంలో అది తీరానికి సమీపించే కొద్దీ దాని ఉధృతి మరింత పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభావం ఎక్కువ ఉండబోతోంది. అనేక చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చింది. ఫలితంగా విశాఖ తీరం అంతా కూడా కోతకు గురవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడైతే కోకో ఎరీనా దగ్గర ఉన్న బండ రాళ్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించుకుని పిగిలించుకుంటూ సముద్రం తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఓవరాల్గా తీరమంతా కూడా ముందుకు చొచ్చుకుని వచ్చిన కారణంగా ఇసుక సాగర గర్భంలో కలిసిపోతుంది. తీరం కోతకు గురవడంతో పెద్ద ఎత్తున అలజడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే తీర ప్రాంతం విశాఖ తీరానికి సంబంధించి చాలా ప్రాంతం కోతకు గురైంది. ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా మరింత నష్టం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాకు పెద్దగా ప్రమాదం లేనప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలను ప్రభుత్వ యంత్రాంగం తాత్కాలికంగా మూసివేసింది. ప్రధానంగా చాపరాయి, సరియా వంటి జలపాతాల దగ్గర ఉధృతి ఎక్కువగా ఉంది. కొండవాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఆ ప్రాంతంలో వెళ్లే పర్యాటకులు ఎవరైతే ఉంటారో పర్యాటకులందరినీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండమని సూచనలు జారీ అయ్యాయి. ఇక తీరం అలజడిగా మారిన కారణంగా మత్స్యకారులపైన కూడా వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు వర్షాల ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్న కారణంగా కోత ప్రభావం పెరుగుతోంది. అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నియంత్రణ విభాగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదైతే ఎదుర్కోవడానికి సహాయ చర్యలకు కూడా సంసిద్ధంగా ఉన్నట్టు హోంశాఖ ప్రకటించింది. ఓవరాల్గా మరో 48 గంటల పాటు భారీ వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి. తర్వాత అల్పపీడనం తన దిశను మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అది జరిగితే పరిణామాలు అప్పటికప్పుడు మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం అయితే ఉత్తరాంధ్ర పైన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.